హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను చేపల పులుసు అనేది పెట్టబోతున్నానండి. కొంచెం చేప ముక్కలు తీసుకున్నాను, అయితే ఫ్రై చేశాను ఆల్రెడీ. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి పెట్టాను. చేపల పులుసు మిగిలిన ముక్కలతో చేపల పులుసు అనేది నేను చేస్తున్నాను. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇది రోహు ఫిష్ అంటారు, అలాగే శీలావతి అని కూడా అంటారు. మన సైడ్ అయితే గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ ఫిష్ని ఎక్కువగా తింటూ ఉంటారండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారండి. ఫిష్ కర్రీ, ఒక్కొక్కళ్ళు ఫిష్ పులుసు, అలాగే రకరకాలుగా వండుతూ ఉంటారు కదా. నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టాను. కొంతమంది అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటారు, కొంతమంది జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ కలిపి నూరు పేస్ట్ చేస్తారు. అలాగే ఈరోజు కూడా నేను కొంచెం విధానం మార్చే నేను ఈ పులుసు అనేది పెట్టానండి. ఎందుకంటే నెల్లూరు సైడ్ ఎక్కువ మెంతులు ఇవన్నీ వేసి పులుసులో పెట్టుకుంటారు. అది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అయితే నేను ట్రై చేశాను, అది నచ్చిందండి. అందుకే నేను ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం గసగసాలు కానీ లేదా జీడిపప్పు కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు, వెల్లుల్లి ఇవన్నీ వేసి నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక వెడల్పాటి నేను కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి. అంటే పాన్ గిన్నె తీసుకుని దానిలో ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, ఉల్లిపాయ పేస్ట్, ఒక పెద్ద ఉల్లిపాయ సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి. తీసుకుని దాన్ని క్రష్ చేశాను, మిక్సీ పట్టానండి. అది పేస్ట్ అంతా కూడా వేసి బాగా వేపుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పులుసులకి ఎక్కువగా మనం ఉల్లిపాయ అనేది బాగా ఎక్కువ వేసుకోకూడదు, తీపిదనం అనేది వస్తుంది. మన చేప ముక్కలను బట్టి వేసుకోవాలి. కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకున్నానండి, 1 స్పూను. ఎందుకంటే చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు కొంచెం పట్టించున్నాను కనుక ఉప్పు చూసుకుని వేసుకోవాలి. అలాగే కారం అనేది నేను ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. కారం అయితే కొంచెం ఘాటుగా ఉన్నది. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి. కొంతమంది అయితే మొత్తం చేప ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపి కూడా వండుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా. మా విధానం అయితే మా ఇంట్లో ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటానండి. ఇదైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. 2 డేస్ అయినా సరే చేపల పులుసు చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ మీకు చెప్పాను కదా. ఆవాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేపుకున్నది కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిదే మనం అన్నీ కలిపి వేపుకున్న తర్వాత మనం ముద్ద చేసుకుంటే చాలా బాగుంటుందండి. పొడి వేసుకునే కన్నా మనకి మసాలా కూడా బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందని నేను ఈ విధంగా ట్రై చేశాను. చేదుదనం అయితే రాదండి, మీరేం కంగారు పడక్కర్లేదు. మెంతులు వేసాం కదా అని అనుకోకండి, రుచి బాగుంటుంది. తలకాయ ముక్కలు, కొంచెం కొంచెం తోక ముక్క, అలా చిన్న మధ్యలో ఉన్న ముక్కలు ఇలాంటివన్నీ కూడా పులుసు పెట్టాను. రుచి అయితే చాలా బాగుందండి ఈ ఫిష్ కూడాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే చింతపండు కూడా నేను గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్నది, అందుకే చూసి వేసుకోవాలండి. చేపల పులుసుకి కంపల్సరీ పచ్చిమిర్చి అనేది చాలా రుచినిస్తాయండి. పచ్చిమిర్చి అనేది నేను కంపల్సరీ వేస్తాను, అది కూడా ఎక్కువ మోతాదులో వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుందని. కొంతమంది అయితే వంకాయ వేసుకుంటారు, కొంతమంది బెండకాయ వేసుకుంటారు. జనరల్గా అయితే మా ఇళ్ళల్లో వాళ్ళు ఎక్కువ బెండకాయ కానీ వంకాయ కానీ ప్రిఫర్ చేయరండి. మా వారికి అయితే ఇష్టమని నేను బెండకాయ అనేది వేస్తూ ఉంటాను. టేస్ట్ బాగుంటుంది అంటారు తనకి ఇష్టం. అలాగా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కువ చాలామంది అలా వేసుకుంటూ ఉంటారు. చేపల కర్రీలో నాకు అలవాటు ఉంది అన్నారు కనుక నేను అలా వేసి వండుతూ ఉంటాను. అలాగే కొత్తిమీర కూడా ఎక్కువ మోతాదులోనే వేస్తానండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కొత్తిమీర, బెండకాయ, పచ్చిమిర్చి ఇవన్నిటితో పాటు చేపల పులుసు బాగా మరిగితే బాగుంటుందండి రుచి అనేది. ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ విధంగా బాగుంటుంది. నెల్లూరు సైడ్ చేపల పులుసు చేసే విధానంగానే ఉంటుంది. అలాగని మనం ఎక్కువ మోతాదులో పొడి అనేది వేసుకోవక్కర్లేదు. మన ఆంధ్ర స్టైల్ని మిక్స్ చేస్తూ, అలాగే నెల్లూరు స్టైల్లో ఉండే కొంచెం ఆవాలు, మెంతులు కూడా నేను మిక్స్ చేసి వేసాను కనుక రుచి అనేది చాలా బాగుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా నచ్చిందండి. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా ఒకసారి వండుకు చూడండి, ఎలా ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. రుచి అయితే చాలా అమోఘంగా ఉంటుందని చెప్పగలను ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ అన్నీ కూడా మరింత ముందుకి వెళ్ళగలుగుతాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోస్ని చూడగలుగుతారు. మీరు నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.